హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఇవన్నీ మన ఇంట్లో మొక్కలండి, ఇంట్లో ఉన్నవి. ఫస్ట్ మన గజరాజుతో చూపిస్తానండి. ఇది నేను మీషోలో కొనుక్కున్న పాట అనమాట. సో దీని ఏజ్ 2.5 years ఉంటాయి. 2.5 years ఉంటాయి దీని ఏజ్. ఇది ఎంత నాకు ఇష్టం అంటే అంత ఇష్టమండి. ఈ పాట ఏం లేదు, కొంచెం మట్టి, నేను నిన్న చెప్పిందే, కొంచెం మట్టి లూజుకుంటే చాలండి. ఇది 2.5 years ఉంటుంది. నా ఫేవరెట్ అండి. ఇంట్లో టీపాయ్ మీద పెట్టుకుంటానండి, చూసి మురిసిపోతుంటాను. ఎంత బాగుందో చూడండి. ఇది టీపాయ్లో ఉంటుంది. యాక్చువల్ క్లీనింగ్ అని తీసానమాట. అందుకు ఒకసారి మీకు కూడా చూపిద్దామని. మనకు ఒక పండగ ఉంది, ఆ పండగకి. బాగుందండి. ఇది ఇంకో పాట అండి. ఇది ఇంకో గజరాజ్ అనమాట. అంటే గుమ్మం బయట అయినా ఇంట్లో అయినా రెండు విడివిడిగా పెట్టుకోవడం బాగుంటుందని. ఇది 1 month అండి. 1 monthకి చూడండి ఒకసారి. 1 month అయింది ఇది పెట్టి. కరెక్ట్గా 1 month బాగా వచ్చింది. ఇవండి, ఇవి యాక్చువల్గా జ్యూస్ గ్లాసులు అండి. జ్యూస్ కోసం ఇదిగోండి, ఎవరైనా గెస్టుల కోసం జ్యూస్ గ్లాసులు. ఎక్కువ రోజులు అయిపోయింది, పాడైపోయింది అని చెప్పి వీటికి హోల్స్ కూడా అవసరం లేదండి, మొక్కలు పెట్టాను. ఇది ఒక 1 year అవుతుంది. ఇది ఇంట్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి 2. యాక్చువల్లీ ఇంకా బోల్డ్ గ్లాసులు ఉన్నాయి, కొంచెం బాగున్నాయి అని చెప్పి ఉంచాను. ఇదైతే చూడండి, మనం ఎక్కడైనా కొంచెం ఇలాగా ప్లేస్ దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా హ్యాంగ్ అయితే బాగుంటుంది దగ్గర, ఇలాంటి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 2 వీటి 1.5 year అవుతుందండి పెట్టి. 1.5 year అవుతుంది. నేను చెప్తాను, ఇంట్లో మొక్కలు నీడన బాగుండవు కదా, ఏం చేయాలి అనేది నేను చెప్తానండి మళ్ళీ. ఇది చూపించాను కదా, ఇది ఫ్లవర్ వాజ్ కింద యూస్ చేస్తున్నాను. ఇది దాని పేరండి. యాక్చువల్ దాంట్లో ఇది ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఫ్లవర్ బొకే వస్తుంది కదా మనకి, పెద్ద బొకే. దాంట్లోని ఫ్లవర్స్ అన్నీ పాడైన తర్వాత ఆ బొకే ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఈ మట్టి కొంచెం వేసి పెట్టాను. ఇది చాలా పతలా ఉంటుంది కదా, అంత గట్టిగా ఉండదు, కొంచెం పాడైంది. దీన్ని కూడా వదలలేదనమాట. సో ఇలా పెట్టేస్తాను. ఇది మార్చాలి కుండి. ఇది దీనిది అనమాట. ఓకే అండి. ఇదండి, ఇది వాటర్ మగ్ అండి. యాక్చువల్గా ఇది వాటర్ మగ్గు, వాటర్ కోసం అని చెప్పి ఇదేం చేశానంటే కొన్ని రోజులు వాడాను. కొంచెం వెయిట్ ఉందండి, సాలిడ్ పీస్. ఇది సాలిడ్ పీస్, కొంచెం వెయిట్ ఉంది. వెయిట్ ఉంటే ఇది ఏం చేశాను, ఇంకా ఒక దగ్గర ఉంచేద్దామని చెప్పి వేసాను. ఇది ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. మధ్యలో కట్ చేశానండి. కట్ చేసినా సరే గుబురుగా రావట్లేదు అనమాట. కామన్గా మనం మొక్కలు కట్ చేస్తే గుబురుగా వస్తుంది కదా, అయినా రావట్లేదు. ఇంకెందుకులే అని చెప్పి అలా ఉంచేసాను. మన కిచెన్లో ఉంటుంది. ఇది మీరు వీడియోలో చూస్తారో లేదో తెలీదు. ఇది మన కిచెన్లో ఉంటుంది. ఇవేంటంటే కామన్గా మన ఇంట్లో ఏ అకేషన్ అయినా కొంచెం స్పెషల్ డే అంటే మొక్కలే గిఫ్ట్లు వస్తాయండి. ఈ పార్ట్స్తో వేరే మొక్కలు వచ్చాయన్నమాట. కాకపోతే కొంచెం మధ్యలో చిన్న డిస్టర్బెన్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను నెగ్లెక్ట్ చేశాను. దానివల్ల ఏమైందంటే 2 మొక్కలు పోయాయి. యాక్చువల్గా పోతే ఇంకా ఈ పార్ట్స్ అయినా నాకు గుర్తుగా ఉండాలని చెప్పి ఇందులో మనీ ప్లాంట్స్ పెట్టాను. ఇది 2 years అవుతుంది. కట్ చేశానులేండి. ఇది కంప్లీట్గా 2 years అంటే మధ్యలో చాలాసార్లు కట్ చేస్తాను. చెప్పాను కదా గుబురుగా వస్తుందని, ఇంకా రావట్లేదు. చిన్న పార్ట్ కాబట్టి అంత గుబురుగా రాదు, మన పార్ట్ బట్టి కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఇలా కూడా బాగుంది కదా, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ 2 అండి. నాకు హాల్లో ఇటువైపు ఒక స్టాండ్ ఉంటుంది, దాంట్లో నేను ప్లేస్ చేస్తానన్నమాట. ఈసారి మీకు చూపిస్తాను. ఈ 2 అండి. ఇవేంటి తెలుసా, ఇవి నేను ఆన్లైన్లో కొనుక్కున్న పోపుల స్టాండ్కి ఉంటాయండి. మీకు కావాలంటే పిక్ తర్వాత చూపిస్తాను. పోపుల డబ్బాలన్నమాట. 12 వస్తాయి మొత్తం. అలా మనం ఇలా ఇప్పుడు బోర్డు ఉన్నాయి కదా ఆన్లైన్లో, మనం ఇలా తిప్పేసి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. స్పైసెస్ ఏవైనా సరే ఆ పార్ట్స్ అండి. ఇవి ఎక్కువ రోజులు వాడాను. దట్ మనం క్లీన్ చేయగా ఇలా అయిపోయింది అనమాట. మా హెల్పర్ ఇలా చేసింది. ఇంకెందుకులే అని చెప్పేసి ఇదిగోండి ఇలా యూస్ చేసుకుంటున్నాను మొక్కలు పెట్టి. ఇంకా ఇవి ఉన్నాయి, పక్కన ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఈ 2. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.